హలో ఆల్, వెల్కమ్ టు ద డైలీ డిష్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బియ్యపు రవ్వతోటి పులిహోర. బియ్యపు రవ్వను నేను లలితా బ్రాండ్ తీసుకున్నానండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి దానిలో 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పుల వాటర్ పోసి పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగిన తర్వాత బియ్యపు రవ్వను పోస్తూ గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. హై ఫ్లేమ్ మీద రానివ్వాలి. పక్కన పెట్టేసుకొని పోపు కోసం మనం ఇప్పుడు బాణీ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపుని బాగా ఎర్రగా వేగిన తర్వాత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలను తీసుకొని 2 కట్ చేసుకొని నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోవాలి. విజిల్ పోయేంత వరకు వేడి చేసి బియ్యపు రవ్వను చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దానిలో మనం పిండుకున్న నిమ్మరసంను మొత్తము మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయేంత ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం వేసుకున్న పోపుని వేసి కలుపుకుంటే బియ్యపు రవ్వ పులిహోర రెడీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.